నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సి యమున గారు రచించిన చిరునామా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ రవళి మాసపత్రికలో మే 2024లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నా ఒక్కగానొక్క కొడుకు సొంత ఇంటివాడు కాబోతున్నాడు. తను కొన్న కొత్త అపార్ట్మెంట్ను చూపించడానికి కారులో తీసుకువెళ్తున్నాడు. గట్టిగా 4 పదులు కూడా నిండకుండానే మంచి పేరున్న కమ్యూనిటీలో 3 బెడ్రూమ్స్ ఫ్లాట్ కొనుక్కోవటం సంతోషంగా ఉంది. అంతా ఆగమేఘాల మీద జరిగిపోయింది. నగరం మధ్యలో ఓ ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. అనుకోని ఆఫర్. మీ మనవడి స్కూలు, మా ఆఫీసులకు కూడా దగ్గర, మీ చెకప్లకు అవసరమైన హాస్పిటల్స్ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి అంటూ నెల క్రితం ఫోన్ చేసి సంబరంగా చెప్పాడు వాడు. నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది, కానీ మా గురించి ఆలోచన ఏమిట్రా? ఇక్కడ సొంత ఇల్లు వాకిళ్ళు వదులుకుని మేమెందుకు వస్తాం అక్కడికి అన్నాను. అదేంటి నాన్న అలా అంటారు? మీ బెడ్రూమ్లో పుస్తకాల కోసం ప్రత్యేకంగా షెల్ఫ్లు కూడా ఏర్పాటు చేశాను అన్నాడు కొంచెం నిష్ఠూరంగా. అవును మావయ్య, ఆ రూమ్కు మీకు ఇష్టమైన రంగులు కూడా వేయించాం అంది కోడలు. అది విని మనసులో తెలియని తృప్తి. అంతలోనే లోన్ భారం ఎక్కువ ఎత్తుకున్నారేమో అని ఆలోచన. అందుకే వాళ్ళు వద్దన్నా వినకుండా కొంత ఆర్థిక సాయం కూడా చేశాను. నేను దాటిపోయిన తర్వాత కన్నా ఇవ్వదలిచిందేదో బ్రతికున్నప్పుడే ఇస్తే వారి కళ్ళల్లో ఆనందం ఈ కళ్ళతో చూసుకోవచ్చు కదా అని ఆశ. నాన్న చూడండి, ఇది ఫేమస్ స్కూల్, 50 ఏళ్ల క్రితం స్కూలుట. అమ్మా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మలుపు తిరిగితే ఆ పక్కనే మన కమ్యూనిటీ ఉంటుంది అంటూ వాడు ఆ కొత్త ఏరియాను మాకు పరిచయం చేస్తున్నాడు. కారు కిటికీ నుండి ఆ పరిసరాలను శ్రద్ధగా చూస్తున్న నేను ఓ కుదుపుకు గురయ్యాను. అంత ఎత్తున ప్రహరీ గోడలు, తుప్పు పట్టిన పెద్ద గేటు, దాని మీద రంగులు వెలసిపోయిన ఆర్చి, ఆ ఆర్చి మీద కనపడని అక్షరాలు. అటుకేసి పరీక్షగా చూసిన నా మనసులో ఏదో దిగులు గుబులు. ఆ ప్రహరీకి పక్కనే ఉన్న కమ్యూనిటీ ముఖద్వారం దగ్గర ఆగింది కారు. ఏమిట్రా, ఇంత డబ్బు పోసుకునే ముందు చుట్టూతా ఏమున్నాయో చూసుకోవా? తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే ఎలా? గబుక్కున నా అసంతృప్తిని వ్యక్తీకరించబోయాను. కానీ ఆనందంతో ఉన్నవాడి మూడు చెడగొట్టడం ఇష్టం లేక నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఏ బ్లాక్, ఏ ఫ్లాట్ లాంటి వివరాలతో సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాము. అపార్ట్మెంట్ చూడ ముచ్చటగా ఉంది. చాలా సంతోషం అనిపించింది. మనసులో ఇందాకటి దిగులు, ఇప్పటి సంతోషము దోబూచులాడుతున్నాయి. 4 రోజుల తర్వాత గృహప్రవేశం వేడుక నిర్విఘ్నంగా జరిగిపోయింది. అందరూ ఇంత మంచి లొకేషన్లో తక్కువ ధరకే మంచి ఫ్లాట్ ఇంటీరియర్స్తో సహా దొరికింది లక్కీ అంటూ మా అబ్బాయిని పొగిడారు. నాకు మటుకు కమ్యూనిటీ పక్కన ఉన్న ఆ కాంపౌండ్ గుర్తుకొస్తూ ఓ అసంతృప్తి, గూనుపు. నా మనసులో మాట నా భార్యతో చెప్దామనుకున్నాను. అంతలోనే అయిపోయిన పెళ్లికి బాజాలలాగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పి ప్రయోజనమే ఉంటుంది. అయినా ఏదో 4 రోజులుండి వెళ్ళేవాడిని నాకెందుకు అనుకుని సర్దు చెప్పుకున్నాను. వారం రోజులకల్లా నా ఊరు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాను. ఇకపై మీరు ఇక్కడ ఉండొద్దు నాన్న, తక్షణం బయలుదేరండి ఎదురుగా హఠం చేస్తూ కొడుకు. ఏమిట్రా నీ హడావుడి అన్నాను. హడావుడి ఏమిటి ఎంత జరిగాక అన్నాడు. ఏమైంది ఇప్పుడు? కాస్త బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడ్డాను అంతేగా, ఇప్పుడు బాగానే ఉన్నానుగా. నాన్న మీరు ఇంకేమీ చెప్పొద్దు. అది కాదు కన్నా, నేను పనిచేసి రిటైర్ అయిన స్కూలు, గుడి కోనేరుల కలువలను చూడందే ఉండలేను. ఇంటి పెరట్లో రాలిన పారిజాతాలను ఏరందే, డాబాపై కురిసే వెన్నెలను ఆస్వాదించందే నాకు తోచదు. అవన్నీ వదిలేయటం అంటే మది మొరాయిస్తోంది నాన్న చెప్పాను. నాన్న అసలు మీరేమనుకుంటున్నారు? అప్పుడు గృహప్రవేశానికి రావటమే, ఈ ఏడాదిగా మళ్ళీ రానేలేదు తెలుసా అన్నాడు. వయసు మీద పడుతుంది కదూ, ఇల్లు కదల బుద్ధి కావటం లేదు చెప్పాను. మొన్నటి దాకా అద్దెంట్లో ఉన్నప్పుడు బాగానే వచ్చేవారుగా, ఇంతలోనే వయసు అయిపోయిందా? ఇలాగ ఏదో ఒక సాకులు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మటుకు ఏం చెప్పినా వినేదే లేదు. 2 చేతులు గట్టిగా మూసుకుని నా మాటలు కట్ చేస్తూ గట్టిగా చెప్పాడు వాడు. అది చూసి నవ్వొచ్చింది. బాల్యం నుండి వాడంతే. మనం చెప్పేది వినటం ఇష్టం లేకపోతే చెవులు మూసుకుని వాడు చెప్పేది గట్టిగా చెప్పేస్తాడు.
వాడన్నది నిజమే. ఏదో సాకుతో గృహప్రవేశం తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఆ వారం రోజులే ఏదో బలవంతంగా ఉండొచ్చాను. దానికి అసలు కారణం చెప్పడానికి గొంతుకు ఏదో అడ్డుపడుతుంది. చెబితే అపహాస్యం చేస్తారేమో, అర్థం చేసుకుంటారో లేదో అనే బిడియం. ఇదిగో నాన్న, మీ కోడలు కాల్ చేస్తోంది, మీకోసమే అంటూ నా ఆలోచనలను తుంచుతూ మొబైల్ చేతిలో పెట్టాడు. మావయ్య, పిల్లవాడికి పరీక్షలుండటం, నాకు సెలవు లేకపోవడంతో రాలేకపోయాను. మీరు అత్తయ్య వెంటనే వచ్చేయండి అని ఫోన్లో ఆత్మీయంగా కోడలి ఆహ్వానం. నాన్న, మీకు ధైర్యంగా ఉన్నా మీ ఇద్దరే ఉండటం అమ్మకు టెన్షన్గా ఉంది. కనీసం కొన్నాళ్ల పాటు అన్నయ్య దగ్గరికి వెళ్ళండి నాన్న అని విదేశాల్లో స్థిరపడిన నా కూతురు నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. కానీ మనసు మొరాయిస్తోంది. అందుకే అన్నాను, ఈ వయసులో ఆ మాత్రం సమస్యలు రావా? చిన్న సమస్య వచ్చిందని దానికే ఇళ్ళు వాకిళ్ళు వదిలి పారిపోవాలా? చిరునామా మార్చుకోవాలా అన్నాను దబాయింపుగా. కానీ అందరూ ఒక్కటే నన్ను లాలించి ఒప్పించి ఓడించి నగరానికి తీసుకొచ్చారు. అబ్బాయి ఇంట్లో రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మనవడితో సహా మధ్య మధ్యలో దగ్గరకొచ్చి కూర్చుని పలకరించటం, మా సౌకర్యం గురించి ఆలోచించటం చూస్తే మేము చాలా అదృష్టవంతులం అనిపించింది. చెప్పుకోదగ్గ అనారోగ్యం ఏమీ లేదు కాబట్టి మెల్లగా కమ్యూనిటీలో వాకింగ్ మొదలుపెట్టాను. అలా రోడ్డు మీద కూడా వెళ్ళి ఇంట్లో అవసరమైన చిన్న చితక వస్తువులు కూడా తెస్తున్నాను. కానీ కమ్యూనిటీ పక్కనే ఉన్న ఆ పెద్ద కాంపౌండ్ దాటుతుంటే మటుకు మొదటిసారి చూసినప్పుడు కలిగిన అసౌకర్యమే ఇప్పటికే కలుగుతోంది. ఈరోజు అది మరింత ఎక్కువైంది. కారణం, ఆ వెలసిన గేటు నుండి లోపలి శ్మశానంలోకి మనుషులు శవపేటుకను మోసుకు వెళ్తున్నారు. అందరి మొహాల్లో విషాద ఛాయలు, కొందరు ఏడుస్తున్నారు. ఇన్ని రోజులుగా ఆ రంగు వెలసిన గేటు నుండి కనపడే సమాధులు తప్పితే ఇలాంటి దృశ్యం ఎప్పుడూ కంటపడలేదు. మనసంతా మబ్బు కమ్మినట్టుగా అయ్యింది. 7 పదులు దాటిన నేను మరణం అంటే ఇలా కలవరపడటం సబమేనా? ప్రకృతి విరుద్ధమేమో కూడా. వస్తున్న ఆలోచనలను పక్కకు నెట్టేస్తూ మొహం తిప్పేసుకుని గబగబా మా కమ్యూనిటీ కేసి నడిచాను. హలో సార్, ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎదురుగా నవ్వుతూ పరమహంస గారు. ఊరికే అలా రోడ్డు మీదకి వెళ్ళొస్తున్నాను చెప్పాను. ఏంటి సార్ డల్గా ఉన్నారు? ఊరి మీద బెంగ వచ్చిందా? నాలోని ఇబ్బంది గమనించినట్లుగా అడిగారు. ఆయనకు ఇంచుమించు నావేసే ఉంటుంది. కమ్యూనిటీలో మంచికి చెడుకి ముందుకొచ్చి నిలబడే వ్యక్తి పరమహంస గారు. కులం, మతం, వయసు తారతమ్యాలేవి ఆయనకు లేవు. కమ్యూనిటీలో ఆయనను తెలియని వారు ఎవరూ లేరు. ఆయనంటే నాకు కూడా ఆత్మీయంగా అనిపిస్తుంది. అందుకే ఆపుకోలేక నన్ను చికాకు పెడుతున్న భావాలను గబగబా పంచుకున్నాను. ఎప్పటికైనా ఎవరైనా తప్పించుకోలేనిది మరణం. కాస్త ముందు కాస్త వెనుక అంతే, దానికి భయం ఎందుకు అన్నారాయన సాలోచనగా. భయం కాదు మరి? అర్థం కానట్లు చూశారు. తెలిసి తెలియకుండా హఠాత్తుగా జీవాత్మ అలా అనాయాసంగా పరమాత్మలో కలిసిపోవాలి. అంతేకాని ఇలా రోడ్డు మీదకు వెళ్ళినప్పుడల్లా మరణాన్ని పదే పదే గుర్తు చేస్తున్నట్లు కళ్ళ ఎదురుగా. ఇక ఏం చెప్పాలో తెలియక ఆపేశాను. ఈ శరీరం శాశ్వతం కాదని గుర్తు చేస్తుందేమో అన్నారాయన నవ్వుతూ. నాకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. జీవిత చరమాంకానికి చేరుకున్నాం. ఇక కాలాన్ని వృధా చేయకుండా భవబంధాలను బహిష్కరించి ఆధ్యాత్మిక భావనలతో మది నింపుకోవాలి మనం అన్నారాయన భుజం మీద స్నేహపూర్వకంగా తడుతూ. ఇది మీ బోటి వారికే సాధ్యం అన్నాను నిజాయితీగా. అంత మన మనసుల్లోనే ఉంటుందండి. సాధనతోనే ఏదైనా సాధ్యం. పరమాత్ముడిని చేరాలంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని నవ్వుతూ మా కమ్యూనిటీలోని సూపర్ మార్కెట్కేసి నడిచారు. ఆయన మాటలు నన్ను వెంటాడాయి. కానీ నా ఆలోచనలను అసౌకర్యాన్ని మటుకు అవి దారి మళ్లించలేకపోయాయి. కొన్నాళ్ల తర్వాత, ఇక బాగానే ఉన్నానుగా, ఇంకా ఊరు వెళ్తావురా అన్నాను అబ్బాయితో. ఏదన్నా అవసరం ఉంటే తప్పితే ఊరు వెళ్ళే ఆలోచన ఇక మానుకోండి నాన్న. పాపం అమ్మకు మటుకు విశ్రాంతి కావుందా? ఇంకా ఎన్నేళ్లు వండి వడ్డిస్తుంది ఖచ్చితంగా చెప్పాడు కొడుకు. నా భార్య కూడా మౌనంతోనే కొడుకును సపోర్టు చేసింది. కొడుకు కోడళ్ల ఆత్మీయత, మనవడితో కబుర్లు ఆమెను కట్టిపడేశాయని నాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే కావచ్చు ఆవిడ మా ఊరి ఊసే ఎత్తడం లేదు. అలా మా ఊరికి వెళ్లే విషయంలో నేను నిస్సహాయుణ్ణి అయిపోయాను.
కొడుకు దగ్గర రోజులు దొర్లిపోతున్నాయి, కానీ నేను మటుకు ఇంకా ఆ శ్మశానాన్ని చూడటానికి అలవాటు పడలేదు. 7 పదులు దాటిన నాకు మరణం గురించిన ఆలోచన ఎప్పుడూ రాలేదంటే అది అబద్ధమే అవుతుంది. కానీ అటు చూసినప్పుడల్లా ఏదో చింత, చిత్రమైన ఆలోచనలు, ఏదో అసౌకర్యం చుట్టుముడుతోంది. బాగా ఆలోచించాను. ఎందుకు నాకు ఈ తలనొప్పి, అసలు ఆ వైపు వెళ్ళటం మానేస్తే బెస్ట్ అని ఓ రోజు డిసైడ్ అయిపోయాను. కమ్యూనిటీకి వెనక వైపు ఉన్న చిన్న గేటు గుండా బయటికి వెళ్ళి రావటం మొదలుపెట్టాను. జీవిత సత్యం నుండి తప్పించుకు తిరుగుతున్నావా? నాలో ప్రశ్న. ఏవైనా కానీ అలా వెనక వైపు గేటు నుండి వెళ్ళటం ప్రాణానికి హాయిగా ఉంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఆ రోజు బయట నుండి వస్తూ చిన్న గేటు వైపు కాకుండా అనాలోచితంగా ఎందుకో మెయిన్ గేటు వైపు రోడ్డులోకి తిరిగాను. ఈ మధ్య ఇటు రోడ్డుకేసి దొంగి చూడలేదు. అబ్బా, మళ్ళా ఏ దృశ్యం చూడాలో! ఆనాటి ఘటన కళ్ళల్లో మెదిలింది. కానీ మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్లే ఓపిక లేక ముందుకే సాగాను. ఒక్కసారిగా ఆగిపోయాను. ఆ శ్మశానం దగ్గర జరుగుతున్న హడావుడి ఒక క్షణం అర్థం కాలేదు. కాలేమో అనిపించింది. అలా చూస్తూ ఉండిపోయాను. పెచ్చులుడిపోయిన ఆ ప్రహరీ అంతా రిపేర్ చేస్తున్నారు. ప్రహరీ లోపల గది కూడా కడుతున్నారు. అసలు విషయం ఏమిటా అనే ఆసక్తి నాలో. గవర్నమెంట్ వాళ్ళు ఇలా శిథిలావస్థకు చేరిన గ్రేవ్ యార్డ్స్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారట. అందుకే ఈ మరమ్మతులు, రంగులు అన్నీను అనే సమాచారం తెలిసింది. ఎందుకో ఆ శ్మశాన వాటిక డెవలప్మెంట్ మీద నాలో ఏదో తెలియని ఉత్సుకత. అప్పటి నుండి నా దారి మార్చుకుని బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ గ్రేవ్ యార్డ్ మీదగానే వెళ్తున్నాను. చూసి చూడనట్లు అటువైపు చూపులు విసురుతూనే ఉన్నాను. ప్రహరీకి లోపల నుండి కనపడుతున్న రూమ్కి నాకిష్టమైన లేత పసుపు, గోధుమ రంగులు వేశారు. శ్మశానానికి కూడా ఓ కొత్త కళ వచ్చిందా? నా ఆలోచనకు నేనే నవ్వుకున్నాను. ఆర్చి మీద ఉన్న అక్షరాలను స్పష్టంగా కనపడేటట్లు ఆర్టిస్టిక్గా దిద్దించారు. లోపల క్రమశిక్షణ లేని పిల్లల్లాగా పెరిగిన చెట్లను చక్కగా కత్తిరించి ఆర్మీ జవానులాగా తయారు చేశారు. ఆ ప్రహరీ గోడ ముందు పెద్ద లైట్లు కూడా పెట్టారు. రోడ్డు మీద వెళ్లే జనం గబుక్కున తాలెత్తి అటు చూసేటట్లుగా ఆకర్షణ సంతరించుకుంది ఆ గ్రేవ్ యార్డ్. అతి తక్కువ సమయంలోనే ఆ ఎత్తైన ప్రహరీ గోడ ముందు పళ్ళు, పూలు, మిర్చి బజ్జీల బళ్ళు తయారయ్యాయి. అది చూస్తున్న నాలో కాంపౌండ్ లోపల అలసిన జీవితాలకు విశ్రాంతి, బయట సాగుతున్న జీవితాలకు ఆలంబన అనే భావన. ఏమండోయ్, ఆ శ్మశానం గేటు పక్కన పూల బండి ఉందే, వెళ్ళి కాసిన పూలు పట్టుకురండి అన్నట్టు ఆ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలు కూడా 2 తీసుకురండి. అతను మన ఊరు వైపు వాడేనట, కొత్తగా వచ్చాడట, మొన్న మాటల్లో చెప్పాడు. మా ఆవిడ ఆర్డర్. నాన్న, శ్మశానం ఎదురుగా పెట్టిన టైలర్కు నా షర్ట్స్ ఇచ్చాను, కాస్త తీసుకొచ్చి పెట్టండి. కొడుకు అభ్యర్థన. తాతయ్య, శ్మశానం దగ్గర మిర్చి బజ్జీ తినొద్దామా? మనవడి హుషారు. అది ఓ ల్యాండ్ మార్కుగా, కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. దాని పట్ల నాలో ఉన్న అసౌకర్యమో చింత కరిగిపోయింది. శ్మశాన వాటికను దాటి వెళ్తూ ఎప్పటిలాగే తలెత్తి చూశాను. నాకు తెలియకుండానే పెదవులపై నవ్వు చోటు చేసుకుంది. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? వెనకగా వచ్చిన పరమహంస గారి ప్రశ్న. మా ఊరి నుండి నా చిరునామా ఈ నగరానికి మారింది. ఇక్కడ నుండి తర్వాత మరుభూమిక అని వేలు పెట్టి అటుకేసి చూపుతూ నవ్వుతూ అన్నాను. ఏ మతం వారికైనా ఎవరికైనా చివరి శాశ్వత చిరునామా అదేగా అన్నారు పరమహంస గారు పెద్దగా నవ్వుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.